ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. జిల్లా పోలీసు అధికారులు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. అటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనపైన దృష్టి పెట్టారు. సిర్పూర్టి మండలం చీలపల్లిలో రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 12న చీలపల్లిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మీకోసం పోలీసులు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు ఇచ్చారు. నిరుపేదలకు దుప్పట్లు, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ గుమ్మి చక్రవర్తికి గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అత్యవసర పని మీద మండల కేంద్రానికి వెళ్లాలన్నా, ఆస్పత్రికి వెళ్లాలన్నా సకాలంలో చేరుకోలేకపోతున్నామని వివరించారు. కనీసం తమ గ్రామానికి అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. దీంతో స్పందించిన డీఎస్పీ జిల్లా ఎస్పీకి పరిస్థితిని వివరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో 5 రోజుల్లోనే రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాదాపు 30 లక్షల ఖర్చయ్యే రోడ్డు నిర్మాణ పనులను పలువురి సహకారంతో పోలీసు శాఖ చేపట్టింది. పలువురు దాతలు ప్రజాప్రతినిధులతో మాట్లాడడంతో సాయమందించడానికి ముందుకొచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో చీలపల్లి నుంచి సిర్పూర్టి వరకు 5 కిలోమీటర్ల మేర 50 ట్రాక్టర్లు, 3 జేసీబీలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. బండరాళ్లతో గుంతలమయంగా ఉన్న రోడ్డుపై మొరం పోయించారు. ఎస్ఐ రామారావు రోడ్డు నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రధానంగా సిర్పూర్ నుంచి చీలపల్లి వరకు 7 కిలోమీటర్ల రహదారి బాగా అధ్వాన పరిస్థితిలో ఉన్నది. రహదారి కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నది. దానికి మరమ్మతులు చేయాలని చెప్పి కోరడంతో వెంటనే మా డిఎస్పీ గారు స్పందించి అక్కడికక్కడే మా ఎస్పీ గారితో మాట్లాడి ఎస్పీ గారి అనుమతి తీసుకొని ఈ యొక్క రహదారి మరమ్మతుల పనులు మేము ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ట్రాక్టర్ యజమానులు మరియు చీలపల్లి గ్రామస్తుల భాగస్వామ్యంతో మీ యొక్క రహదారి మరమ్మతుల కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. అటు గ్రామస్తులు కూడా రోడ్డు నిర్మాణంలో పాల్పంచుకున్నారు. సమీపంలోని చెరువుల నుంచి నీళ్లను తీసుకొచ్చి క్యూరింగ్ చేశారు. రోడ్డు నిర్మాణంతో సిర్పూర్టి, కాగజ్ నగర్ మండలాల్లోని చీలపల్లి, మేడిపల్లి, లింబుగూడ, రావణపల్లి, పూసుగూడ, పెద్దమాలిని, చిన్నమాలిని గ్రామాలకు రవాణా సౌకర్యం ఏర్పడింది. మేము పోలీసు శాఖ తరఫు నుంచి నేను కూడా ప్రయత్నం చేసి నేను ఈ రోడ్డు వేయిస్తా అని మా సిర్పూర్ ఎస్ఐ గారు దాదాపు సుమారుగా 10 రోజులు మాతోనే ఉండి అహర్నిశలు కష్టపడి ఈ సిర్పూర్ నుంచి చీలపల్లికి ఈ మొరన్ రోడ్డు ఫస్ట్ క్లాస్ మంచిగా మొరన్ రోడ్డు వేయించడం జరిగింది. ఈ మొరన్ రోడ్డు వేయించడం వల్ల మాకు 30-40 నిమిషాలలో చీలపల్లి చేరుకునే వాళ్ళం. ఇప్పుడు మేము 10-15 నిమిషాలలో సిర్పూర్కి చేరుకుంటున్నాం. గతంలో సిర్పూర్ నుంచి చీలపల్లి వరకు ద్విచక్ర వాహనాలపై రావాలంటేనే అరగంటకు పైగా సమయం పట్టేది. కానీ రోడ్డు నిర్మాణంతో 15 నిమిషాల్లోనే చేరుకుంటున్నామని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా చీలపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకుండే ఇంతకు ముందు ఉండేగాని అక్కడక్కడ గుంతలుగా రోడ్డు వెంబడి వెళ్లాలంటే దాదాపుగా సిర్పూర్ 7 కిలోమీటర్లు ఉంటే మేము వెళ్లడానికి 1 గంట సమయం పట్టేది. ఇప్పుడు మాకు రోడ్డు సౌకర్యం కల్పించి దాదాపుగా మేము ఒక 10 నిమిషాలలో సిర్పూర్ చేరుకుంటున్నాం. ముఖ్యంగా దేనివల్ల అంటే పోలీస్ శాఖ నుండి సిర్పూర్ నుంచి ఎస్ఐ రామారావు సార్ గారు చేసినటువంటి మాకు హెల్పింగ్ తోని మేము దాదాపుగా ఒక 10 నిమిషాలలో సిర్పూరు వెళ్తున్నాం. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాకుండా ప్రజలతో మమేకమవుతున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. పోలీస్ కాకి దుస్తుల్లో కాఠిన్యమే కాదు మానవత్వం, సమాజ సేవ ఉంటుందని నిరూపిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. ఫ్రెండ్లీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా సిర్పూర్టి మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన చీలపల్లితో పాటు మరో 6 గ్రామాలకు ప్రజల భాగస్వామ్యంతో దాదాపు 30 లక్షల వ్యయమయ్యే రోడ్డు సౌకర్యాన్ని కల్పించి సిర్పూర్టి ఎస్ఐ రామారావుతో పాటు పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖకే ఆదర్శంగా నిలుస్తున్నారు. చీలపల్లి గ్రామం నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఉమేష్ టీ న్యూస్, మంచిర్యాల.